స్పెషల్ డిస్కషన్. ఈరోజు మనం ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశానికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. చరిత్రాత్మకమైన నిర్ణయం 2019 ఆగస్ట్ 5-6 తేదీల్లో భారత పార్లమెంటు తీసుకున్న నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు. సో ఆ సందర్భంగా మనము భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆర్టికల్ 370ని తీసివేసిన తర్వాత భారతదేశంలో అభిన్నమైనటువంటి భాగంగా కాశ్మీర్ ఉంది అనే మాటని చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలకు భారత ప్రభుత్వం ప్రకటించింది. తదనంతరం ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత ఉద్యమాలు లేకపోతే ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా భారత ప్రభుత్వం వెరవలేదు. కశ్మీర్కి ఒక స్వయం ప్రతిపత్తి అనే మాటని తీసివేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడము అండ్ రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడము వీటన్నిటినీ కూడా చకచకా జరిగిపోయాయి. దాని వెనకాల టెక్నికల్ రీజన్స్ ఉన్నాయని, లేకపోతే న్యాయపరంగా ఇది కరెక్ట్ కాదని, రాజ్యాంగ విరుద్ధమని ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించి విచారించింది అండ్ ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ తీర్పును వెలువరించింది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు మనం న్యాయపరంగా కూడా దీనికి సంబంధించి ఆర్టికల్ 370 విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసమని సుప్రీం ధర్మాసనం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవైపు కపిల్ సిబల్ లాంటి నాయకులు లేదా కాంగ్రెస్ లేదా ఇండి అలయన్స్లో ఉన్నటువంటి అనేక పార్టీలు వీళ్ళందరూ కూడా ఆర్టికల్ 370ని మళ్ళీ మేము తీసుకొస్తామని చెప్పినప్పటికీ మళ్ళీ తీసుకురావడానికి కూడా అవకాశం లేదు అన్న విధంగానే సుప్రీం తీర్పు వచ్చింది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ ఆర్టికల్ 370 రద్దు రైట్ అని చాలా స్పష్టంగా సుప్రీం ధర్మాసనం చెప్పిన ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి మనం మాట్లాడబోతున్నాము. అసలు కోర్టు వరకు వెళ్ళిన విధానం గురించి అండ్ కోర్టులో జరిగిన వాదనల గురించి, సుప్రీం ధర్మాసనం చెప్పిన అంశాల గురించి అండ్ రాబోయే రోజుల్లో కశ్మీర్ భవిష్యత్తు గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో చాలా అద్భుతమైనటువంటి ప్యానలిస్టులు ఉన్నారు. ఇవాళ మన ప్యానెల్లో ఒకవైపు ఆర్టికల్ 370 రద్దయిన వెంటనే నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ దేశహితం కోసం ఆవిర్భవించిన నేషనలిస్ట్ హబ్ స్వయంగా నేను, నా బృందము, అదేవిధంగా శ్రీ మామిడి గిరిధర్ గారి సమక్షంలో, వారి సారథ్యంలో మేము కశ్మీర్లో పర్యటించాము. అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్స్ మీకు అందించాము. అక్కడ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత నిజానికి భారత త్రివిధ దళాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యంతో పాటు అటు భారత ప్రభుత్వానికి శక్తియుక్తుల్ని ప్రసాదించాలని మేము రుద్రాభిషేకాలు నిర్వహించాము. అక్కడ అనేక ఆలయాలు, ధ్వంసమైపోయినటువంటి ఆలయాల నుంచి రిపోర్ట్ చేశాము. పండితుల దీన గాథల గురించి మేము చాలా స్పష్టంగా తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాము. ఆ రోజు ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత కశ్మీర్లోని ప్రజల ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేశాము. అండ్ సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత న్యాయపరమైన చిక్కులు కూడా వీడిపోయిన ఈ సందర్భంలో ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు మనకు లైవ్లో అందుబాటులోకి వచ్చారు. అండ్ వారితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ శ్రీ తిరుపతిరావు గారు ప్రస్తుతం మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అండ్ కశ్మీర్ పండిత్, అక్కడి నుంచి నిజానికి ఎక్సోడస్, ఒక రకంగా జెనసైడ్ జరిగిన టైంలో అక్కడి నుంచి బయటకు వచ్చి వివిధ ప్రాంతాల్లో కశ్మీరీ పండితులు, హిందువులు స్థిరపడ్డారు. అందులో ఒకరు శ్రీ విజయ్ రైనా గారు, వారు కూడా మనకు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ విజయ్ రైనా గారు, తిరుపతిరావు గారు అండ్ మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా ఫస్ట్ विजय रैना जी, आपसे बात करना चाहता हूं मैंने। ये आर्टिकल 370 रद्द किया हुआ है। आज सुप्रीम कोर्ट चाला वेरी पर्टिकुलरली दे सेड दैट दिस इज राइट. सो आर्टिकल 370 रिमूवल इज राइट. दिस इज द राइट डिसीजन. व्हाट डू यू थिंक एंड व्हाट इज योर ओपिनियन ऑन दिस जजमेंट? नमस्ते तिरुपति राव जी एंड गिरधर मामड़ी जी. मेरा पहला रिएक्शन ये है कि सुप्रीम कोर्ट के सीजीआई मिस्टर चंद्रचूड़ जी ने आज एक वर्ड का यूज किया, नो कॉम्प्रोमाइज ऑन आइडिया ऑफ इंडिया. परफेक्ट. दैट इज मैसेज टू ऑल द पॉलिटिशियंस दैट idea of India can never be compromised. We have seen in the past that
we had wise politicians in the parliament when the India got independence. And if any wise politician makes any mistake, that's an aberration with the Constitution of India. Constitution was just being formed, and then if they make a mistake just to please a section of the society, that aberration took 70 years to get corrected. So idea of India is a message to all politicians. That's my first reaction. It's going to go a long way in the history of future of India, which is a democratic republic of India. That idea of India will ultimately prevail. Not the regionalism, not the separatism, not the caste-based, what we are seeing today. A lot of political people are making narratives on caste basis. That's not going to survive for a long time. So idea of India is the only criteria that India will exist. That Correct. Supreme Court has made it very clear. The second part is that aberration in the constitution done by the wisest of politicians whom we believed in 1947 that they have given us independence and all. Do you know that this aberration could have been, actually this is a simple amendment of law could have got this aberration corrected long back, irrespective of political connections, whether it is BJP, Congress, whatever Sarkar had been in the helm of affairs in the center. This could have been done, but there was no courage actually. I'll take you back, Sri Ambedkar ji, when he resisted this article, putting up of a special status for Jammu and Kashmir. Okay. We know the story. Yes. So that's an aberration. It could have been corrected earlier also, but the current government had the courage. They know that this is the wrong, this will send a wrong signal across India. If India has to be united, this has to be corrected. So full credit to this government that they took a challenge in their hands and then they corrected it. Those are the first few comments that I want to make. రైట్ సార్. యా, నెక్స్ట్ తిరుపతిరావు గారు, నాకు యాక్చువల్లీ మీరు ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవ్వాలి ఫస్ట్. మామూలుగా యూనివర్సిటీస్లో, అంటే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసిన మీరు, మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం టైంలో మీ పాత్ర, మీరు మాట్లాడిన విధానాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి చాలా విషయాల్లో. ఐ రియలీ యూర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఒక రకంగా చెప్పాలంటే స్టూడెంట్స్కి మీలాంటి ఒక గొప్ప గురువు ఉండడం అనేది చాలా అవసరం అనిపించింది నాకు ఇది నిజంగా. బట్ స్టిల్ ఇప్పుడు మనం ఆర్టికల్ 370 గురించి మాట్లాడాలంటే, ఆర్టికల్ 370 రద్దు అన్నప్పుడు లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, మన దగ్గర యూనివర్సిటీ పక్కన పెడితే ఇప్పుడు ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే అటు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కావచ్చు, అనేక యూనివర్సిటీస్లో ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. గత కొంతకాలంగా, చాలా సంవత్సరాలుగా కూడా కశ్మీర్ భారతదేశంలో భాగం కాదు, ఆజాద్ కశ్మీర్ అనే మాటని పదే పదే ఫ్లోట్ చేస్తూ వచ్చారు. అనేక మంది విద్యార్థుల్లో అది నింపే ప్రయత్నం కూడా జరుగుతూ వచ్చింది. బట్ ఆర్టికల్ 370 రద్దయిన సందర్భంలో కూడా అట్లాంటి వ్యాఖ్యలే కొన్ని విద్యార్థి సంఘాల నుంచి కూడా వచ్చిన సందర్భాలు, విద్యాలయాల్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు సుప్రీం ధర్మాసనం చాలా స్పష్టంగా, అంటే పార్లమెంట్ ఈజ్ అల్టిమేట్, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు, పార్లమెంటే అన్నిటికంటే సుప్రీం అవుతుంది. బట్ ఏదైనా టెక్నికల్ రీజన్ ఉంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని తీసివేసే అవకాశం కూడా ఉంటుంది. సో టెక్నికాలిటీస్లో కూడా ఇంకే ప్రాబ్లము లేదు అనేది ఈరోజు క్లియర్ అయిపోయింది. సో మీరేం చెప్తారు? నిజానికి ఒక ఇంతకాలం జరిగిన ప్రచారం అంతా కూడా చాలా విష ప్రచారము అనే మాట మాత్రం రుజువైపోయింది. మీరు చెప్పింది అంతా కూడా కరెక్ట్గా మాట్లాడారండి. ఇప్పుడు మొదలు ఏంటంటే భారతీయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలండి. అసలు నేను కలలో కూడా ఊహించలేదు 2019లో ఆర్టికల్ అలా సడన్ అబ్రగేట్ చేస్తారని అసలు ఊహించలేదు. జమ్మూ కాశ్మీర్ స్టడీ సర్కిల్లో పాత్ర పోషిస్తున్నాను, ఈ ప్రాంతానికి అధ్యక్షునిగా ఉన్నాను, ఇంత డిస్కషన్ చేస్తుంటాం, కానీ గవర్నమెంట్ ఇట్లా చేయగలుగుతుంది, చేస్తుంది అనేది నిజంగా ఆలోచిస్తే ఊహించలేదండి. అంత ధైర్యం చేస్తారా అనేది, చేయగలుగుతారా అనేది అది అసంభవం అనుకున్నాం. సో 2019లోనే వి వర్ జూబిలెంట్.
ఇప్పుడు దాని తర్వాత కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఇది కాదు, కాన్స్టిట్యూషన్ ప్రకారం కరెక్ట్ కాదు, అవును కాదు అనేది చర్చ మొదలైంది. చాలా మంది రిట్ పిటిషన్ పెట్టుకున్నారు సుప్రీంకోర్టులో. ఇవాళ జడ్జిమెంట్ ఇంత హిస్టారిక్ జడ్జిమెంట్ అంటే వన్స్ ఫర్ ఆల్ దీనిపైన ఉన్న కాంట్రవర్సీ మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఫర్ ఎవర్ ఇట్ ఈస్ క్లోజ్ అయిపోయింది. అందుకని ఇట్స్ ఎ గ్రేట్ హిస్టారిక్ డే ఫర్ ఇండియా. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఇది యునానిమస్ డిసిషన్ బై 5 జడ్జెస్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్. వారు క్లియర్గా చెప్పారు అందరు కూడా ఏంటంటే ఇట్ ఈస్ టెంపరరీ ట్రాన్సిటరీ ప్రొవిజన్ అని, ఇది ఎనేబులింగ్ యాక్ట్ అని. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో షేక్ అబ్దుల్లా అప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్గా ఉన్నారు, ఆయనతో పాటు 3 మెంబర్గా ఉన్నారు. వాళ్ళు జమ్మూ కాశ్మీర్ను ఇండియాతో ఇంటిగ్రేట్ చేయాలంటే కొన్ని స్పెషల్ పవర్స్ టెంపరీ కన్నా ఇవ్వాలని అడిగారు. కాబట్టి ఆ ఆర్టికల్ 370 పొందుపరచడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ లో దానిపైన వ్యతిరేకత ఉన్నా కూడా అప్పుడున్న సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని పొందుపరిచారు. అది సమంజసం అవును కాదనేది వేరే చర్చ, అది పొందుపరిచారు. అది ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుని దాని తర్వాత 2019లో దాన్ని అబ్రిగేట్ చేశారు. దాని తర్వాత ఇవాళ దానిపైన సుప్రీంకోర్టు క్లియర్ గా క్లారిఫై చేశారు. వాళ్ళు చేసిన డిసిషన్ కరెక్ట్, పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయం, తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం వ్యాలిడ్ అని. దాని తర్వాత ఇది ఓన్లీ టెంపరీ ప్రొవిజన్. ఇప్పుడు ఏదైతే టెంపరీ ఇంటిగ్రేషన్ జమ్మూ కాశ్మీర్ నేషన్ లో ఇండియాతో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కొరకు చేయడం జరిగిందో ఆ 370 స్పెషల్ స్టేటస్, అది పూర్తిగా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇది తీసేయడంతో అది ఇంటిగ్రేషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ విత్ ఇండియా ఈస్ కంప్లీట్ అని చెప్పారు. ఆ జడ్జ్మెంట్ లోనే చెప్పడం జరిగిందండి. సో ఇట్స్ ఎ గ్రేట్ హిస్టారిక్ డే. సెకండ్ ఏంటంటే అండి, ఎంత డేంజరస్ సిచ్యువేషన్ మనం చూసామంటే అసలు ఇమాజిన్ చేయలేము. 2019లో కూడా ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అంటే కొంతమంది కొన్ని కుటుంబాలు అక్కడ ఆ పవర్ లో ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మొత్తం రాజ్యాంగంలో పవర్ అంతా వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉండి దాంట్లో ఉన్న దాంట్లో వచ్చే లాభం అంతా వాళ్ళే తీసుకున్నారండి. వాళ్ళకు వస్తున్న లాభం ఏవైతుందో, వాళ్ళకి ఏవైతే అన్ని ప్రివిలేజెస్ ఉన్నాయో అవన్నీ పోతాయన్న ఉద్దేశంతో, వాళ్ళ పవర్ పోతుందనే ఉద్దేశంతో వాళ్ళు వ్యతిరేకం చేస్తూ అందరినీ వాళ్ళ వెంట ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే చాలా మందికి అర్థం కాదు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ సెపరేటిస్ట్ టెర్రరిస్ట్కే లోబడి ఉండాలి. ఎవరు వాళ్ళని వ్యతిరేకించే ధైర్యమే లేదు అట్లాంటి పరిస్థితి అప్పుడు. అంటే అది ఇండియాలో ఒక భాగమా కాదా అనే ఒక ధైర్యం. రెండోది ఏంటంటే బయట దేశాల నుంచి ఈ టెర్రరిస్ట్ను ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇక్కడ పంపించడము, ఇక్కడ ఉన్న వాళ్ళను సెపరేటిస్ట్ గా టెర్రరిస్ట్ గా వాళ్ళని కన్వర్ట్ చేయడము, టోటల్ అధికారం అంతా వాళ్ళ చేతిలోకి తీసుకోవాలి. మూడో విషయం ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలా మందికి ఏంటంటే ఇది ఏముందండి జమ్మూ కాశ్మీర్ ఎందుకు ఇప్పుడు గొడవ ఎందుకు, దాంట్లో ఎందుకు ఇంటర్ఫియర్ కాలేదో నడుస్తూ ఉంది కదా అట్లా అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ క్లియర్ గా చెప్పారు, జమ్మూ కాశ్మీర్ ఈజ్ ద గేట్ వే ఫర్ ఇండియా. ఒకసారి మాకు పవర్ అక్కడ తీసుకున్నామంటే మేము ఇండియాలోకి చుచ్చుకొని పోతాం అంతా కూడా అని క్లియర్ గా చెప్పారు. సో టెర్రరిజం ఇన్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు జమ్మూ కాశ్మీర్ ప్లీజ్, ఇట్ విల్ స్ప్రెడ్ టు ది రెస్ట్ ఆఫ్ ద ఇండియా. అవన్నీ అట్లాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ ను ఇప్పుడున్న యూనియన్ గవర్నమెంట్ కానివ్వండి, ఇప్పుడున్న కోర్టు డిసిషన్ కానీ ఇవన్నిటి కూడా దానికి తెరపడిపోయింది. ఈ చిన్నగా ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అవన్నీ జరుగుతాయి, ఒక కాలక్రమేణా అవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయండి. భారతదేశం చాలా పవర్ఫుల్ కంట్రీ, ఇట్ హస్ గాట్ ఏ trusted military, very strong military, police. So everybody will act and people also are united and all that will be put to rest. Okay. Wonderful. పర్ఫెక్ట్గా చెప్పారు సార్. చాలా అంశాలు దీనికి ముడిపడి ఉన్న అంశాలు, చాలా విషయాలు మీరు ప్రస్తావించారు. గిరిధర్ గారు, యాక్చువల్లీ నాకు ఫస్ట్ మనము 2019లో ఆగస్టు 5 ఈ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అసలు ఎంత సెలబ్రేట్ చేసుకున్నామో నాకు గుర్తుంది. యాక్చువల్లీ ఆ రోజు అప్పుడప్పుడే నేషనలిస్ట్ హబ్ పుడుతున్న సందర్భం, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న సందర్భం. ఆ తర్వాత మనం కాశ్మీర్లో అడుగుపెట్టిన సందర్భాన్ని కూడా చూసాం. ఆ తర్వాత కాలంలో మళ్ళీ కాశ్మీర్కి పర్యటించినప్పటికీ 2019లో వెళ్ళినప్పటికీ ఎంత మార్పు ఉందో మనకు తెలుసు. అప్పుడంతా గ్రాఫిటీ గోడలపైన వాటిపైన ఎంత దారుణమైన రాతలు ఉన్నావు. ఆ తర్వాత కాలంలోకి వస్తే ఎంత మార్పు వచ్చిందో మనకు తెలుసు. సో నిజానికి 4 సంవత్సరాల్లో నేషనలిస్ట్ హబ్ పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాలు ఆ కశ్మీర్ వ్యధల గురించి, గాథల గురించి మాట్లాడుతూనే వస్తున్నాం.
ఒక రకంగా ఇట్ ఈస్ నిజానికి ఒళ్ళు పులకరిస్తోంది ఒక రకంగా చెప్పాలి. వాళ్ళ పొద్దున మనకు ఆ సుప్రీంకోర్టు వర్డిక్ట్ వచ్చింది అన్నప్పుడు అఫ్కోర్స్ దాన్ని వర్డిక్ట్ ఏమవుతుంది అనేది మనకు ముందు తెలిసినప్పటికీ కూడా ఈ హర్డిల్ కూడా దాటాము అన్న ఒక ఆనందం. నిజానికి ఇక్కడ ఏం చేస్తారో, ఎవరెక్కడ అడ్డుకుంటారో, ఎటువంటి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల దగ్గర నుంచి వాళ్ళకున్న మోటివ్స్ ఇట్లాంటి వాటి మీద చర్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో గిరిధర్జీ, సో ఫైనల్లీ ఈ న్యాయపరమైన చిక్కుల నుంచి కూడా బయటపడింది కాశ్మీర్, భారతదేశం ఒక రకంగా చెప్పాలండి. సో ఏం చెప్తారు? సాయి గారు, మీకు, తిరుపతిరావు గారికి, రాయనా గారికి, అందరికీ, మా ప్రేక్షకులందరికీ నా నమస్కారం, నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక చారిత్రక తప్పిదం, శాశ్వతంగా భూస్థాపితమైంది అని మనం అనుకోవచ్చు. దీన్ని మహాకాలుడు పరమేశ్వరుడు, అలాగే అమ్మవారు శారదామాత వాళ్ళ కరుణా కటాక్షాలు ఆ రాష్ట్రం మీద, మన దేశం మీద ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులే ఉంటాయని ఆశ అన్నది మనకి ఈరోజు ఉన్నది. సరే, మనము కాశ్మీర్కి చాలా సార్లు వెళ్ళాము. కాశ్మీర్లో పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేశాము. మనం కోరుకునే కోరికలు ఎలాగో కోరాము. ఆయనకు అక్కడ ధర్మస్థాపన కావాలి, అక్కడ పండితులు సురక్షితంగా ఉండాలి, అఖండ భారతం రావాలి అని మనకు చేసినటువంటి చిన్న ప్రయత్నాలు మనం చేశాము. దానికి ఆయన స్పందించి ఇచ్చారని మనం అనుకోవడంలో తప్పేమీ లేదు. దాంట్లో మనకు ఒక విధమైనటువంటి ఎమోషనల్ కనెక్ట్ తప్పకుండా ఉన్నది. ఒళ్ళు పులకరించేటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఒక జీవిత కాలంలో జరగనటువంటివన్నీ మన చిన్న 2-3 సంవత్సరాలు ఇవన్నీ చూడగలిగాం మనం. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ యొక్క చారిత్రక ఘటనను మనం అందరం కూడాను నిజంగా సెలబ్రేట్ చేయాలి. భారత ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టుని, అలాగే దీని వెనకాల ఉన్నటువంటి శక్తులందరూ. ఫర్ ఇన్స్టెన్స్, తిరుపతిరావు గారు జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ లో ఉన్నారు. వాళ్ళు ఆర్టికల్ 35A అంటే ఏంటి అని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి సంస్థది. అటువంటి వాళ్ళందరూ కృషి, అందరికంటే ముఖ్యమైనది శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఇచ్చినటువంటి బలిదానం ఈ రోజు కొలికి వచ్చింది అని మనం భావించాలి. ఇది మాత్రం నభూతో నా భవిష్యత్, ఇంతవరకు ఇలా జరుగుతుందని మనం అనుకోలేదు. అటువంటిది ఈ రోజు మనం అందరం కూడాను చాలా హర్షించదగినటువంటిది, మనం అందరం సంతోషించదగినటువంటి ఘటనగా నేను భావిస్తాను. సార్, అయితే ఇందులో సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో 3 కీ టేక్అవేస్ ఉన్నాయి. 3 అంశాలు, 3 క్వశ్చన్స్కి చాలా స్పష్టమైన సమాధానం, ఒక రకంగా చెప్పాలంటే క్లారిటీ సుప్రీం ధర్మాసనం ఇచ్చిందని చెప్పుకోవాలి. నెంబర్ 1, ఆన్ ద యూనిక్ అండ్ స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. నిజానికి జమ్మూ కాశ్మీర్కో స్వయం ప్రతిపత్తి ఉందా అనే ఒక క్వశ్చన్. లేదు, రాజా హరిసింగ్ తన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ ఇచ్చిన రోజు నుంచి కూడా దాని గురించి కూడా ప్రస్తావన వచ్చింది ఇందులో. సో రాజా హరిసింగ్ అప్పుడు ఏం చేశారు, ఆయన డైరెక్ట్గా విలీన పత్రం మీద సంతకం చేయడము, భారతదేశంలో ఎటువంటి బేషరతుగా భారతదేశంలో అప్పటి జమ్మూ కాశ్మీర్ని ఖచ్చితంగా ఆయన విలీనం చేశారు అన్న విషయాన్ని సుప్రీం ధర్మాసనం కోట్ చేసింది. రెండవ అంశము, కీలకంగా ఉన్న రెండవ అంశం ఏంటంటే ఆర్టికల్ 370 టెంపరరీయా లేకపోతే పర్మనెంట్ ప్రొవిజనా అనే అంశానికి సంబంధించి స్పష్టంగా ఇది టెంపరరీ పొజిషన్ అనే విషయాన్ని ధృవీకరించడం. మూడవది ప్రెసిడెన్షియల్, దీన్ని ఏమంటారంటే యాక్చువల్లీ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి గెజిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అందులో ఉన్న టెక్నికాలిటీస్ గురించి ఒక వాదన వినిపించారు. అది కూడా దాంట్లో కూడా ఎటువంటి సమస్య లేదు, ప్రెసిడెంట్ డిసిషన్ ఈజ్ అల్టిమేట్ అనే ఒక కోణంలోనే సుప్రీం ధర్మాసనం చెప్పింది. సో టెక్నికల్గా ఇవే విషయాల మీద మనం 4 ఏళ్లకెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాము. ఇవి మీరు కూడా చాలాసార్లు చెప్పారు. బట్ సుప్రీం ధర్మాసనం దాన్ని ధృవీకరించడం అనేది లెక్క. అయితే ఇక్కడ నేను ఒక పొలిటికల్ అంశాల్లోకి వస్తాను. ఇప్పుడు నేను ఖచ్చితంగా పాలిటిక్స్ మాట్లాడాలి. ఇప్పుడు ఇండియా బ్లాక్కి సంబంధించి, ఇండి అలయన్స్కి సంబంధించినటువంటి ఆల్రెడీ స్టేట్మెంట్లు వచ్చిన వాటా వాస్తవం. ఇంతకుముందు రాహుల్ గాంధీ ఇచ్చారు స్టేట్మెంట్, అంతకుముందు అనేక మంది నాయకులు చెప్తున్నారు మేము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని మళ్ళీ రిస్టోర్ చేస్తాము అనే మాటలు కూడా మాట్లాడారు. ఇప్పుడు సుప్రీం తీర్పు తర్వాత అది సాధ్యమా కాదా, లేదంటే డన్ అండ్ డస్టెడ్ అన్నట్టుగానే మనం భావించాలా? ఏదైనా కానీ రాజ్యాంగంలో ప్రెసిడెంట్ కి, పార్లమెంట్ కి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సాధ్యమే. సాధ్యం కాదు అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దాని సావరెన్ పవర్, ప్రభుత్వానికి, మన చట్టసభలకు ఉన్నటువంటి ఆ సావరెన్ పవర్ ని మనం ఎప్పుడు తీసేయలేం. ఆర్టికల్ 370 ఎలాగైతే అవే చట్టసభలు, అదే రాజ్యాంగం ఎలాగైతే ఇచ్చిందో అదే రాజ్యాంగం, అదే చట్టసభలు దాన్ని సవరించగలిగింది. కాబట్టి
రేపటి రోజు మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడూ మనం కాదనలే. నిజంగా చూస్తే కనుక ఆర్టికల్ 370 ఈ రోజు కూడా మన చట్టంలో ఉంది. మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 370 రద్దు కాలేదు. దాని యొక్క అప్లికబిలిటీ, దాని యొక్క జమ్మూ కాశ్మీర్ మీద దానికి ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీయడం జరిగింది. రేపటి రోజు మనకు సింధో లేకపోతే గిల్గిట్ బాల్తిస్తానో లేదా ఇతరత్ర ప్రాంతాలు భారతదేశంలో విలీనం అయితే వాటికి ఆర్టికల్ 370 ఎక్స్టెండ్ చేసినా చేయవచ్చు. దానివల్ల మనకు దాన్ని వాడుకోవచ్చు, లేదా దాన్ని అలాగే నీరు గార్చడానికి శక్తి లేకుండా శక్తిహీనంగా వదిలేయచ్చు చట్టంలో. మనం చూస్తే కనుక పార్లమెంటు దీన్ని రద్దు చేయలేదు. ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ తోటి దాన్ని జమ్మూ కాశ్మీర్ కి వర్తింప చేయకుండా దాన్ని సవరణ చేయడం జరిగింది. కాబట్టి రేపటి రోజు మళ్ళీ అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో దాన్ని వర్తింప చేసేటువంటి ప్రక్రియ చేయవచ్చు. చట్టసభలు ప్రభుత్వాలు చెయ్యలేవు అని మనం ఎప్పుడు అనలేము. కాకపోతే పొలిటికలీ దాన్ని ఎవరు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఈ యొక్క పరిస్థితిని యాక్సెప్ట్ చేశారు, దాన్ని రికన్సైల్ అయిపోయారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆర్టికల్ 370 అనేది ఉండదు అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాబట్టి దీనిని మళ్ళీ తీసుకురావడం అన్నది నిజంగా ఎవరికి అంత సునాయాసమైనటువంటి పరిస్థితి కాదు. రెండవది, ఎప్పుడైతే సుప్రీంకోర్టు వీళ్ళ వాదనలన్నీ తిరస్కరించిందో, నువ్వు చెప్పినట్లు ఆ 3 అంశాలే కాదు, ఇంకా 2-3 అంశాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు దాన్ని యూనియన్ టెరిటరీగా చేస్తే కనుక దానికి వాళ్ళకు ఉండవలసినటువంటి పవర్స్ అన్ని పోతున్నాయి కదా అని చెప్పి అడిగితే కనుక 30th సెప్టెంబర్ లోపల ఎన్నికలు కండక్ట్ చేయమని చెప్పడం ఇవన్నీ మనం చూసాం. సో ఏమైనా కానీ కూడా అల్టిమేట్ గా ప్రజల యొక్క ఆకాంక్ష మేరట ప్రభుత్వాలు నడపాలి అన్నటువంటిది సుప్రీంకోర్టు అనేది చెప్పింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖంగానే ఏం చెప్పిందంటే, ఇది టెంపరీగానే మేము దాన్ని యూనియన్ టెరిటరీ చేశాము, పరిస్థితులు చక్కబడ్డాక నేను ఏవైతే సవరణలు ఉన్నాయో దాన్ని ఒక స్టేట్ నుంచి ఒక యూనియన్ టెరిటరీగా కన్వర్ట్ చేయడం కావచ్చు, వీటిని అన్నింటినీ కూడాను బహుశా రాబోయే ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే చెప్పింది కాబట్టి దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేస్తామని చెప్పింది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని బహుశా చేయవచ్చు. కాబట్టి మనం చట్టసభల్ని మనం ప్రశ్నించలేము, వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. ఒక పొలిటికల్ గా కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కానీ వీళ్ళు స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారంటే తుష్టీకరణ రాజకీయాల కోసం చేస్తున్నారు, ముస్లిం అపీస్మెంట్ కోసం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఒక ముస్లిం యాంగిల్ లో చూడడం అనేది తప్పు. ఫస్ట్ అక్కడ ముస్లిమేతరులు చాలా మంది ఉన్నారు, డోగ్రాలు ఉన్నారు, కాశ్మీరీ హిందువులు ఉన్నారు, కాశ్మీరీ పండితులు ఉన్నారు, దాంట్లో కాశ్మీరీ క్షత్రియులు ఉన్నారు, కాశ్మీరీ వైశ్యులు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు దాంట్లో. అలాగే బౌద్ధులు ఉన్నారు. సరే ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయింది కానీ ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ లో బౌద్ధులు కూడా ఉండినారు, ఇప్పుడు కూడా బౌద్ధులు ఉన్నారు. శ్రీనగర్ లో సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, జమ్మూలో సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి దాన్ని ఒక ముస్లిం యాంగిల్ లో చూడడం అనేది చాలా తప్పది. ఈ రోజు వాళ్ళ హక్కులు తీయలేదు. యావత్ దేశంలో ప్రతి భారత పౌరుడికి ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా సమానంగా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ హక్కులు హరించలేదు. పైపెచ్చు వాళ్ళ హక్కులు అక్కడ ఉన్నటువంటి కొంతమందికి హక్కులు హరించినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళకందరికీ హక్కులు కల్పించేటువంటి దిశగా ఈ సవరణలు జరిగినాయి. కాబట్టి దాన్ని తీసేసేటువంటి పరిస్థితి పొలిటికల్ గా నిజంగా చేయగలిగినటువంటి శక్తులు ఎవరు లేరు. రేపటి రోజు కాంగ్రెస్ వచ్చినా ప్రగల్భాలు పలికినా కానీ వాళ్ళు నిజంగా చేసేటువంటి పరిస్థితులు మాత్రం లేవు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా లేవు. అది అంటే పానీ గంగాకే బయగే అంటాం కదా, నీళ్లు వెళ్ళిపోయాయి, దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి మధ్య మనకు లేదు. అది జమ్మూ కాశ్మీర్ మాత్రం రాబోయే రోజుల్లో ఒక సుస్థిరమైనటువంటి పాలన అక్కడ వచ్చి ప్రజలందరూ కూడాను వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకొని అక్కడ ఒక శాంతి భద్రతలు ఉండి అలాగే కాశ్మీరీ పండితులు మళ్ళీ వ్యాలీలోకి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు వస్తాయని మనం మాత్రం పరమేశ్వరుని ప్రార్థిద్దాం. మళ్ళీ రిటర్న్ వెళ్ళడం అనేది కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయమే. తిరుపతిరావు గారు, అయితే ఇందాక ఒక కీలకమైన విషయం ఏంటంటే, మీరు పొలిటికల్గా ఆలోచించి చూసినా లేకపోతే పవర్ సెంటర్ పరంగా చూసినా కూడా మేము కాశ్మీర్లో పర్యటించాము, అటు లదాఖ్ రీజియన్లో కూడా వెళ్ళాము. లదాఖ్లో ఉన్న వాళ్ళైతే నిజానికి ఆర్టికల్ 370 తీసేసిన సందర్భంలో అద్భుతంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు, వాళ్ళు చాలా స్వాగతించారు. అయితే లదాఖ్లో కొంత కార్గిల్ ప్రాంతంలో మాత్రం ఆర్టికల్ 370 విషయంలో మళ్ళీ వాళ్ళు కూడా కొంత వాదననే వినిపించారు, మాకు మళ్ళీ ఆర్టికల్ 370 ఉండాలన్నదే. బట్ ఆ ప్రాంతం అంతా కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ వేరు, లదాఖ్ వేరుగా
ఉండనప్పుడు, అంతా కలిసి ఉన్నప్పుడు కేవలం శ్రీనగర్ కేంద్రంగానే పరిపాలన జరిగేది, లదాఖ్కు తీరని అన్యాయం జరిగిందనేది అక్కడి వాళ్ళ వాదన. సో అంటే చాలా అంశాలు, ఇది కేవలం ఒక మతం మాత్రమే కాదు, మతానితో పాటు ప్రాంతాల పరంగా చూసినా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆ శ్రీనగర్కి సంబంధించిన ఆ వ్యాలీలో ఉన్న ఒక 3-4 జిల్లాల పరిపాలనతోటి మొత్తం ప్రాంతాన్ని ఎండగట్టారు, మొత్తం ఎండబెట్టేశారు ఆల్మోస్ట్. అట్లాంటి కొన్ని సంవత్సరాల ఒక గాయానికి మందు పూస్తే ఇప్పుడు కూడా మళ్ళీ గుప్కర్ అలయన్స్ లేదు మాకు ఆర్టికల్ 370 కావాలి, లేకపోతే మాకు అధికారం కావాలనే కోణంలోనే మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు కూడా జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ తరఫున చాలా అంశాలు మీకు తెలుసు కాబట్టి కొన్ని ప్లీజ్ మాతో కూడా పంచుకుంటారు. వాళ్ళు అట్లానే అంటారు కదండి, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు లాభపడ్డారు, అనుభవించారు, వాళ్ళకు చాలా దుఃఖం వేస్తుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకున్న పవర్ పోతుంది కదా. ఎంత అంటే ఎంత డెమోక్రసీకి వ్యతిరేకంగా ఉండినాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అక్కడ గవర్నమెంట్ క్వార్టర్స్ ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఎవరికైనా ఇస్తారు కదా, ఒకసారి ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళకి సొంతం అండి, అవి వాళ్ళ తీసుకునేది లేదు, వాళ్ళ సొంతం అయిపోతాయి అవి. అట్లాంటి రూల్స్ పెట్టుకున్నారు. ఫారెస్ట్ లో ల్యాండ్స్ ఇష్టం వచ్చినట్టు అలాట్ చేశారు, భూములు అలాట్ చేసేసారు. ఈ గవర్నమెంట్ ఇల్లు తీసేసుకున్న సొంతం అసలు ఎక్కడైనా ఉంటుందండి ప్రపంచంలో? ఏదైనా వాళ్ళ పదవి కొరకు అది ఇస్తారు, దాని తర్వాత సొంతం అయిపోతుంది. వాళ్ళు పెట్టుకున్నారు, ఆ చట్టాన్ని అంతా దుర్వినియోగం చేశారు. ఇక అది ఆ ఎగ్జాంపుల్ చాలు పవర్ని ఎట్లా వాడుకున్నారంటే. రెండోది ఏంటంటే అసలు అందరికన్నా సంతోషపడేది జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రజలేనండి. అంటే వెదర్ కాశ్మీర్ లో ఉన్నా, ఈవెన్ జమ్మూలో ఉన్నా, లడఖ్లో ఉన్నా, వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఆర్టికల్ తీసేసిన తర్వాత, అది ఆర్టికల్ అబ్రిగేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఎట్లా లాభంగా ఉంది, ఏముంది. అక్కడ ఏదో పిల్లలు స్కూల్కి పోయే అవకాశం కూడా లేకుండానండి, స్కూల్ కాలు పెడతా ఉండ్రి, స్కూళ్ళకు ఎప్పుడు బందులు, తర్వాత ఈ స్టోన్ పెల్టింగ్ క్యాలెండరు, ఎంత హింస ఏంటి అసలు. అక్కడ ట్రేడ్ పడిపోయింది, వాళ్ళకు ఒక జీవనాధారం తగ్గిపోయింది, టూరిస్టులు తగ్గిపోయారు. అట్లాంటి వాతావరణం నుంచి ఇప్పుడు ఎలాంటి వాతావరణం వచ్చిందంటే, నేను జమ్మూకి వెళ్ళినప్పుడు కూడా చూశానండి, అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అంతకుముందు ఇంక ఎప్పుడైనా రెడీగా ఉండాలి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు కాశ్మీరీ పండిట్స్ ఇల్లు కట్టుకుంటున్నారండి జమ్మూలో. దూరంగా చూపించారు, ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు చూసాం మేము. అంటే ఆ ధైర్యం వచ్చింది, ఈ ఆర్టికల్ అది అబ్రిగేషన్ తర్వాత మేము ఉండొచ్చు అనే ఒక ధైర్యం వచ్చింది, ఇల్లు కట్టుకుంటున్నారు. అంత మార్పు వచ్చిందండి అక్కడ, విపరీతమైన మార్పు. ఫస్ట్ దీనికి లాభపడేది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలు, వాళ్ళ బాగోలు చాలా బాగుపడుతుంది, వాళ్ళకి మంచి జీవనాధారం ఉంటుంది, ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, సరి అయిన ఒక మంచి డెమోక్రటిక్ గవర్నెన్స్ అనేది ఏర్పడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా డబ్బులు విలేజ్ పంచాయతీలకు ఇస్తా ఉన్నారు సర్పంచ్లకు. ఇదివరకు డబ్బు అనేది వాళ్ళు చూడలేదు, ఇంత డబ్బు ఫస్ట్ టైం సర్పంచ్ల డబ్బు చూస్తున్నారు. తర్వాత వాళ్ళకి ప్రజలు ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు జవాబుదారు ఉంటారు, అక్కడ ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది, విలేజ్ లెవెల్ నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అట్లా చాలా మార్పులు వస్తున్నాయండి, పెట్టుబడులు వస్తున్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత పక్కనే ఉన్న పిఓకే ప్రజలు ఎంత భయంకరమైన జీవితం వాళ్ళు చూస్తున్నారు, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారంటే వాళ్ళు కోరుకుంటున్నారు ఇండియన్ గవర్నమెంట్ మమ్మల్ని ఇంటిగ్రేట్ చేసేసుకోండి ఇండియాతోని, మీరు ఇనిషియేట్ చేయండి అని వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి చూసిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వలాభాల కొరకు మాట్లాడాల్సిందే దీనికి వ్యతిరేకంగా. కానీ ప్రతి ఒక్కరు కూడా, ఇది ఏ రిలీజియన్ అయినా ఏదైనా కూడా అందరూ కూడా దీన్ని స్వాగతిస్తారు, ఇది కావాలని కోరుకుంటారు. తర్వాత ఇది ఇప్పుడు గిరిధర్ గారు అన్నట్టు నేను ఒప్పుకుంటాను, ఇది వాళ్ళకి అధికారం ఉంటుంది, కానీ ఇది అధికారాన్ని వాళ్ళు ఉపయోగించే అవకాశం ఉండదండి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఫర్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్. మీరు దీన్ని మార్చాలంటే సిచ్యువేషన్ ఏముంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఊరికే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ వరకు ఎవరు పడితే వాళ్ళు చేయరాదు. అట్లా అయితే అధికారం ఉన్నా అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుని మీరు చెప్పాల్సి వస్తుంది, ఎందుకు మారుస్తున్నారు, వాట్ ఈస్ ద ఇష్యూ. బేసికలీ దిస్ ఈస్ ఎనేబులింగ్ యాక్ట్ టు ఇంటిగ్రేట్ జమ్మూ కాశ్మీర్ ఇన్ టు ఇండియా. దట్ ప్రాసెస్ ఈజ్ ఓవర్, ఇట్ ఈస్ కంప్లీట్ అని జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు కాదు మేము చేస్తామంటే ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకు చేస్తున్నారు, is the integration not over, what is the situation. So you just cannot do change it or reverse it. ఆ హోప్ అనేది ఎవరు పెట్టుకోవద్దు, they cannot reverse it. ఒకటే ఏంటంటే గిరిధర్ గారు చెప్పినట్టు ప్రజల్లో చైతన్యం రావాలి. జమ్మూ కాశ్మీర్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చైతన్యం రావాలి. అదేందో మాకు అవసరం లేదు అని, ఇదేంటో అని వదిలేస్తే ఎవరైనా ఏదైనా చేసేటందుకు అవకాశం ఉండొచ్చు. అది కూడా ఉండకుండా, ఆ కొంచెం అవకాశం కూడా ఉండకుండా ఉండాలంటే ప్రజలు అలర్ట్ గా ఉండాలి. బికాజ్ విజిలెన్స్ ఈజ్ వాట్ యు పే ఫర్ ప్రైస్ ఆఫ్ ద డెమోక్రసీ. సో ప్రజలు అలర్ట్ గా ఉండాలి, ఆ చైతన్యం ఉండాలి. ఎవరైనా తప్పులు చేసినట్టుంటే ఇది ఎట్టి పరిస్థితులు ఒప్పుకోమని
ఏకుమ్మడిగా ప్రజలందరి ముందుకు వచ్చేసి ఇలా ఇది దేశాన్ని అంటే దేశానికి అగేన్స్ట్ గా, నేషనల్ ఇంట్రెస్ట్ కి అగేన్స్ట్ గా ఏ పని చేసినా కూడా మేము ఒప్పుకోము, నేషన్ ఈజ్ ఫస్ట్ అనే ఒక భావం అందరు వ్యక్తపరిస్తే ఎలాంటి పాలిటీషియన్ కైనా ఇలాంటి తప్పులు చేసేందుకు అవకాశం ఉండదు. చెక్ ఆన్ దెమ్. ओके ओके राइट सर, परफेक्ट परफेक्ट सर. विजय रैना जी, आप कपिल सिब्बल का आर्ग्यूमेंट्स के बारे में क्या बताते हैं? उनका आर्ग्यूमेंट ये है कि ब्रेक्जिट के जैसा एक रेफरेंडम होना चाहिए, ऐसा उनका प्ली में रखा हुआ है. आपका रिएक्शन क्या है? रेफरेंडम और ब्रेक्जिट के जैसा ओपिनियंस लेना है, ऐसा बोले तो एक कश्मीरी पंडित के नाते आप क्या बताते हैं? मैं सिंपल बात, उन्होंने खुद ही बताया, जजमेंट से पहले उन्होंने खुद ही बताया, सम बैटल्स आर फॉट टू बी लॉस्ट. सम बैटल्स आर फॉट टू बी, सम बैटल्स आर फॉट टू बी लॉस्ट. उन्होंने ये सीजीआई साहब के जजमेंट के पहले ये ट्विटर पे उनका मैसेज आया, कपिल सिब्बल साहब का. उनको पता था इसमें सब्सटेंस नहीं है. जैसे मैंने पहले ही आपको बोला, ये एबरेशन है, कॉन्स्टिट्यूशनल एबरेशन, ये सबको पता है. Okay. Actually, I will take you back to 1986 when Jagmohan. Actually, we should pay a lot of tribute to Shri Jagmohan ji. उन्होंने राजीव गांधी जी को बोला था कि भैया ये हटा दो, ये कभी भी हट सकता है, क्योंकि इस पे कोई वैलिडिटी नहीं है, उसमें सैंक्टिटी नहीं है. बट राजीव गांधी ने बोला नो नो नो, दिस इज एन इमोशनल मैटर, इसको हम पीछे ले जाएंगे. इवन कांग्रेस, आप मुझे बोले, कपिल सिब्बल जी का एक तो स्टेटमेंट ये है, उन्होंने फाइट किया to lose this 370 argument, because unko malum hai, in the heart of hearts he knows, he's a accomplished lawyer, he knows that there is no standing of 370 in the article of Indian Constitution. Correct. जो भी Indian Constitution के हिसाब से उनको मालूम है ये हार जाएंगे हम, but for sake of fighting he fought, that's okay. So we gave him equal field to fight and then he lost. उन्होंने खुद ही बताया. पहली बात है, कपिल सिब्बल जी के बारे में मैं आपको थोड़ा सा पीछे ले जाता हूं. जब जगमोहन जी ने राजीव गांधी को बोला था दिस इज हाई टाइम, एक्चुअली व्हेन जगमोहन जी बिकेम द गवर्नर ऑफ कश्मीर, ही Kashmiris themselves say mostly this was dominated by Kashmiri politicians, but when Jagmohan was brought as a governor of Kashmir, so he did a lot of development. Actually he was taking 11 rupees salary, boss. Who is the governor today or a politician today who will take 11 rupees salary? He did not take salary also. At that time he said that people themselves have come to me that we have seen the real face of India. So what does that mean? He told Rajiv Gandhi ji that okay, we'll remove this. Rajiv Gandhi bola ye emotional issue hai, later on we'll discuss it. This is, I am not saying it just for sake of discussion. This is documented, well documented in the book which is written by governor himself. So I am quoting governor here. Late Jagmohan ji ने उसके ऊपर बहुत काम किया, because this article was not tenable in the Indian Constitution. तो वो राजीव गांधी जी को बोले. कपिल सिब्बल जी का जो भी argument है, he knows that we'll lose this argument. Therefore उनका argument just for sake of, because there are some Kashmiri politicians who want him to fight this for them. They also know in the heart of hearts. But you tell me, what is the difference between pre-article 370 and post-article 370? One is discrimination. One is forced exodus of Kashmiri Hindus. West Pakistani refugees can vote in the parliament but not in the assembly. Radhika Gill cannot get a job because she is not a domicile, although she is living there for 40 years. You tell me, see, they got all the guarantees from the government of India in 47 and subsequently in 53, Sheikh Abdullah. Do you think that all Indians were thinking when they go to Kashmir, they were thinking that, okay, this is part of India? No. Okay. See, I would scarcely blame Kashmiri politicians making a way for abrogation of article in Kashmir, not any other party, because they acted like the villains, playing the dual character, confusing the people of Kashmir, confusing the youth of Kashmir, that okay, we have one link associated with Article 370 that we can still go to Pakistan.
That is what has confused people. I'm thinking with this abrogation of 335A and 370, Kashmiri people have a better future now because they know this is a done history. It cannot be reversed. So they have a better future. They can think India is the only solution for us. So they can find jobs. They can mingle with the population. They can integrate fully. It's not the integration as far as the constitution is concerned. It's integration of people also. And we are seeing those results post 370. If you do a survey, you conduct an independent survey today. Let any TV channel or any media person conduct a TV. You see how many Kashmiri youth are employed in rest of India. This has happened never before. Correct. You're right, Vijay Ranaji. And Giridhar ji, I just want to bring you one more thing. Actually, నేను నిజానికి విజయ్ రైనా గారు చెప్పిన మాటలు చాలా ఒక రకంగా చెప్పాలంటే ఐ ఓపెనింగ్గా ఉన్నాయి, ఒక రకంగా థాట్ ప్రొవోకింగ్గా ఉన్నాయి. అండ్ గిరిధర్ జీ, మనము చాలాసార్లు కాశ్మీర్ గురించి, జమ్మూ గురించి, లేకపోతే లదాఖ్ గురించి, ఆ ప్రాంతాల గురించి చాలాసార్లు మాట్లాడుతున్నాం. నాకు తెలిసి నేషనలిస్ట్ హబ్ తెలుగు ప్రసార మాధ్యమాల్లో మొత్తం అందరికంటే కూడా ఎక్కువ శాతం భారతదేశ ముఖ్యంగా ఈ కాశ్మీర్ ఇష్యూ పైన సమగ్రమైన విశ్లేషణలు అందించింది నేషనలిస్ట్ హబ్ అని గర్వంగా చెప్పగలను. ఈరోజు ఈ అంశానికి సంబంధించి అంటే ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్లో 5 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం. నిజానికి యునానిమస్ జడ్జిమెంట్ ఇది. నిజానికి ఎవ్వరు కూడా డిఫర్ అవుతూ ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వలే. 5 ఒకే పద్ధతిలో ఈ అంశాన్ని గురించి మాట్లాడారు. 5-0 వర్డిక్ట్ ఇది. ఒక రకంగా కనుక ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఎవరైనా సరే భిన్నంగా మాట్లాడి ఉంటే ఈరోజు ప్రచారం అంతా కూడా ఆ ఇద్దరే ఉండేది. ఎవరైతే నెగటివ్గా మాట్లాడతారో ఆ నెగటివ్గా తీర్పిచ్చే వాళ్ళ విషయంలోనే ఈరోజు ప్రచారం అంతా జరిగి ఉండేది. సో మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు జడ్జిమెంట్లో మెజారిటీ జడ్జిమెంటే ఫైనల్ అని మనం ఎన్ని మాట్లాడినా కూడా బట్ ప్రచారం మాత్రం అదే చేసేవాళ్ళు, అవునా కదా? సో బట్ అంటే అంత క్లియర్గా 5 ఒకే జడ్జిమెంట్ ఇచ్చిన వర్డిక్ట్ ఇది. సో ఈయనప్పటికీ కూడా ఇంకా పొలిటికల్గా ఎవరు తగ్గట్టదు. ఈవెన్ డిఎంకే నుంచి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ వచ్చింది, లేదా గుప్కర్ అలయన్స్ పార్ట్నర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సరే, కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. బట్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఈ రోజు కూడా ఎట్లుంటుందో తెలియదు. మీరు ఇందాకనే అన్నారు యాక్చువల్లీ వాళ్ళు రేపొద్దున నిజంగానే చేయాలనుకుంటే చేసినా కూడా ఆశ్చర్యం లేదని. సో ఒక దేనికి ఫైనల్, ఇది ఫైనల్ అని చెప్పుకోవడానికి వాతావరణం. ఇప్పుడు పండితులు అయితే వెనక్కి వెళ్ళిపోయి ఉండాలంటే భయపడుతూ ఇంకా ఇప్పటికి వెళ్ళలేని దుస్థితిలోనే ఇప్పటికీ ఉన్న వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి ముగింపు అనేది ఇక్కడికి వచ్చినట్టేనా, ఇంకా ఫర్దర్ దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా ఉంటాయా పరిణామాలు? అంటే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A సంబంధించి బహుశా అది భూస్థాపితం అయిపోయిందని అనుకోవచ్చు మనము. వెరీ నైస్. నేను దానికి చెప్పినట్టు టెక్నికలీ, లీగల్లీ, కాన్స్టిట్యూషనల్లీ దాన్ని మళ్ళీ తీసుకొచ్చేటువంటి శక్తి పార్లమెంట్ కి, తర్వాత కేబినెట్ కి, తర్వాత ప్రెసిడెంట్ కి ఉన్నాయి. కానీ తీసుకొచ్చేటువంటి పరిస్థితులు మాత్రం లేవు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత దాన్ని తీసుకొస్తే కానీ ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు దానికి ఛాలెంజ్ అవుతుంది. అది అవి స్క్రూటీకి నిలవలేదు కాబట్టి తీసుకొచ్చే అవకాశాలు లేవనే మనం అనుకుందాం కాసేపు. కాకపోతే పొలిటికల్ గా వీళ్ళ నెరేటివ్ మాత్రం కొంతకాలం ఇది నడిపిస్తారు వీళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ కూడా దాని మన ఏదైతే మనకు జమ్మూ కాశ్మీర్ దాన్ని స్టేట్ ని బైఫర్కేట్ చేసి యూనియన్ టెరిటరీస్ చేసిందో ఆ బిల్లుకి వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేసింది. మరి అదే స్టాండ్ తీసుకొని ఉంటే కనుక వాళ్ళు నిజంగా అటువంటి స్టాండ్ జస్టిఫై చేయగలిగితే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా విభజన చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు కదా. మరి పాస్ చేసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అని రాష్ట్రాన్ని విభజించింది కదా. మరి అటువంటి పార్టీ తెలంగాణ కావాలి అని కోరుకుంటున్న పార్టీ మరి లదాఖీలు మాకు సపరేట్ యూనియన్ టెరిటరీ కావాలని కోరుకుంటున్నప్పుడు దాన్ని అపోజ్ చేసే దానికి వీళ్ళకి నైతిక బాధ్యతలు ఉండాలా లేదా, వీళ్ళ ఆలోచన ఏంటి? మరి అలాగే జమ్మూ కాశ్మీర్ కూడాను వాళ్ళు జమ్మూలో ప్రాంతంలో ఇప్పుడు కూడా సపరేట్ స్టేట్ కావాలని కోరుకుంటున్నారు. సరే, ఆ ప్రభుత్వం దాన్ని సపరేట్ స్టేట్ పెడితే కనుక కాశ్మీర్లో ఇబ్బందులు వస్తాయని వాళ్ళు ఇన్ దర్ వైడర్ విజ్డమ్ ఆ రెండింటిని కలిపి ఉంచారు, అది వేరే విషయం. కానీ అల్టిమేట్ గా ఈ పార్టీలన్నీ కూడా డిఎంకే కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, మనకు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, సరే వ్యాలీ బేస్డ్ పార్టీలు ఎలాగో దాన్ని అపోజ్ చేస్తాయి, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను పొలిటికల్ గా ముస్లింస్ ని అపీస్ చేయడమే వీళ్ళకి పరమావధిగా పెట్టారు.
ఇన్ఫాక్ట్ టిఆర్ఎస్ నేత, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది అది, అప్పుడు టిఆర్ఎస్ అది, టిఆర్ఎస్ నేత అయినటువంటి కేశవరావు ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ ఈ విభజన అన్నది, భారత పాకిస్తాన్ విభజన అన్నది మత ప్రాతిపదికన జరగలేదు, ఇది నెహ్రూకి జిన్నాకి మధ్యలో ఉన్న గొడవల వల్ల జరిగింది అని చెప్పి దాన్ని జస్టిఫై చేసుకుంటూ వెళ్ళారు. ప్రపంచమంతా కోడే చూస్తూ ఈ విభజన అన్నది ముస్లింలు హిందువులతో ఉండలేము అన్నటువంటి 2 నేషన్ థియరీ ఆధారంగా పాకిస్తాన్ ఏర్పడింది అని అందరూ చెప్తుంటే కేశవరావు గారికి మాత్రం కొత్త చరిత్రను పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉన్న చరిత్రను, ఉన్నదాన్ని వీళ్ళు కంప్లీట్ గా కనుమరుగు చేసి దాన్ని ఏదో వాళ్ళ నెరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు, కుంచిత రాజకీయాల కోసం మాత్రమే. ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్ కి దాని వెనకాల పడి వాళ్ళు చేస్తున్నారు. కానీ దేశ భవిష్యత్తు కానీ, దేశం యొక్క మన మన సావరనిటీ కానీ, దానికి సంబంధించి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏ వానకు, ఏ ఎండకు వాళ్ళు ఏ గొడుగు పట్టుకుంటారు అనేది మనం చెప్పలేము. అదే పార్టీకి చెందినటువంటి కవిత ఒకప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది 2014లో, మనకు తెలుసు. కాశ్మీర్ ని, హైదరాబాద్ ని భారత ప్రభుత్వం ఫోర్స్ఫుల్ గా విలీనం చేసుకుంది, ఇది చట్ట విరుద్ధం అని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్ ఆవిడ వ్యతిరేకంగా ఆల్రెడీ దేశ విద్రోహ చట్టం ఆవిడ మీద నడుస్తుంది, ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది దాని మీద. ఇప్పుడు ఆవిడ రామాలయం, రామ జన్మభూమికి సంబంధించి హిందువులు చాలా కాలంగా కోరుకుంటున్నటువంటి కళ అన్నది ఈరోజు నెరవేరుతోంది అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే వీళ్ళకి ఓట్లు ఎక్కడ వస్తాయి అంటే అక్కడ వీళ్ళు దానికి వత్తాసు పలికేటువంటి పరిస్థితి మనం చూసాం. సడన్ గా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జనేవుధారి బ్రాహ్మణుడు అవుతాడు. మరి వాళ్ళ అమ్మ బ్రాహ్మణ్ కాదు, వాళ్ళ నాన్న చూస్తేనేమో ఆయన పుట్టి, వాళ్ళ తాతగారు వచ్చేసి ఫిరోజ్ ఖాన్, ఆయన బ్రాహ్మణ్ కాదు. మరి ఎలా వీళ్ళు బ్రాహ్మణ్ అవుతాడో నాకు తెలియదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక డ్రామాలు అక్కడక్కడ వాళ్ళు చేసి ఏదో ఫోటో ఆప్స్, ఏదో ప్రజల ముందర మభ్యపెట్టి ఏదో చేయాలన్న తప్పితే, వీళ్ళకు ఒక పొలిటికల్ ఎజెండా తప్పితే వీళ్ళకి నిజంగా దేశ భవిత తర్వాత ఒక దీర్ఘకాలీనమైన ఆలోచన అన్నది లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఎలక్టోరల్ పాలిటిక్స్ ఒక్కటే వీళ్ళని డ్రైవ్ చేస్తుంది. కాబట్టి అది చాలా డేంజరస్ మన దేశానికి, మన దేశ భవిష్యత్తు చాలా డేంజరస్ ఇది. సరే, మనం కపిల్ సిబ్బల్ ఆర్గ్యుమెంట్స్ కూడా మనం చూద్దాం. కపిల్ సిబ్బల్ అన్నటువంటి వ్యక్తి మనం చూస్తే గనక ప్రతి అంశంలో కూడా, రామ జన్మభూమిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రతి దాంట్లో కూడాను వ్యతిరేక పార్టీగా నిలబడినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన నైజమే అది మనకు చూస్తున్నాం మనం. అక్కడ కూడా కోర్టులో జడ్జిలతోటి అందరితోటి వాగ్వివాదాలు దిగాడు, ఆల్మోస్ట్ బెదిరించే లెవెల్కి వెళ్ళాడు. ఎందుకంటే కాంగ్రెస్ గత ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు చాలా మంది జ్యుడిషియరీలు కూడా జడ్జిలు వీళ్ళని అపాయింట్ చేశారు కాబట్టి వాళ్ళు చాలా లోకుగా అనిపిస్తారు. అందుకని వాళ్ళు అటువంటి భావజాలం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు కూడా వాళ్ళు 50 సీట్లకు కుదేలైనా కానీ కూడా ఈ దేశాన్ని మేమే నడిపిస్తున్నాము అన్నటువంటి ఒక ఫ్యాసిస్ట్ భావజాలం అనేది కాంగ్రెస్ నేతల్లో మనం చూస్తున్నాం. మనం రాహుల్ గాంధీ కావచ్చు, చిదంబరం కావచ్చు, కపిల్ సిబ్బల్ కావచ్చు, వీళ్ళందరూ, మనీష్ తివారీ కావచ్చు, వీళ్ళందరూ ఏమన్నారు అప్పుడు, ఎటువంటి డైలాగ్స్ కొట్టారు. సో అందుకని వీళ్ళ యొక్క నెరేటివ్ అన్నది ఈరోజు కంప్లీట్ గా ఫెయిల్ అయింది. సుప్రీం కోర్టు కూడా పాయింట్ బై పాయింట్ అన్ని కూడాను, వీళ్ళు రేస్ చేసిన పాయింట్స్ అన్ని కూడాను లాజికల్ గా, చట్టబద్ధంగా కంప్లీట్ గా డిస్మిస్ చేయడంతో వీళ్ళ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక వీటి డైలాగ్ కొడుతున్నారు. రాయనా గారు ఇందాక చెప్పారు కదా, కపిల్ సిబ్బల్ ఇచ్చిన ట్వీట్ లో ఆయన ఇంకా ఏమన్నాడంటే, ఈ చారిత్రకమైనటువంటి విషయాలలో చరిత్ర నిర్ణయిస్తుంది, ఇప్పుడు దాని గురించి నిర్ణయించడం తప్పు అంటున్నాడు. అంటే ఆ జడ్జిమెంట్ అన్నది రాబోయే రోజులు తప్పు అని ఎప్పుడో చరిత్రకారులు చెప్తారు అన్నది ఆయన ఉద్దేశం. సో వీళ్ళ భావజాలం అంతా కూడాను వాళ్ళు చేస్తే కరెక్ట్, మిగతా ఎవరు చేసినా తప్పు, మాకు మారల్ రైట్ ఉన్నది, ఇది మారల్ విక్టరీ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం చూసాం. అలాగే ఓవైసీ కూడా, అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ కూడా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ చాలా తప్పు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేదు కాబట్టి ఇది తప్పు అంటున్నాడు. ఈ ఆర్గ్యుమెంట్ ఏదో నువ్వు సుప్రీం కోర్టు ఇచ్చి ఉండాల్సింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు బయట నువ్వు? ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని సుప్రీం కోర్టు ముందర పెట్టారు కదా, అందరూ పెటిషనర్స్ పక్షాన వచ్చినటువంటి లాయర్లు అందరూ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని జరిగినాయి అక్కడ. సుప్రీంకోర్టు అవన్నీ విన్న తర్వాతనే దీన్ని కంప్లీట్ గా తిరస్కరించింది కదా. నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చూడడంలో విజ్ఞత ఏమున్నది? నువ్వు ఒక లాయర్ కదా, నీకు అటువంటి పరిస్థితి ఉంటే కనుక అవును కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేదు కాబట్టి ఆర్టికల్ 370 రద్దు చేయలేరు, ఇది పర్మనెంట్ అయింది అని నువ్వు సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేయి, ఎవడొద్దన్నాడు నిన్ను? ఇన్ఫాక్ట్ పెటిషనర్ లాయర్స్ అదే పాయింట్ కూడా రైజ్ చేశారు, దాన్ని కంప్లీట్ గా డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు.
Right. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నది అప్పటికి మాత్రమే చేయడమే, దాని తర్వాత అన్నది ప్రెసిడెంట్ చేయగలరు, ప్రెసిడెంట్ గా అధికారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ సాయి మనకు 1953లో ఆర్టికల్ 370ని సవరించింది నెహ్రూ ప్రభుత్వం. షేక్ అబ్దుల్లాని 11 సంవత్సరాలు జైల్లో పెట్టి దాన్ని అంతకంటే ముందర మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఉండేవారు, ప్రెసిడెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ 2 పోస్టులను తీసేసి దాన్ని నార్మల్ స్టేట్ గా కన్వర్ట్ చేసిందే జవహర్లాల్ నెహ్రూ. అదే ఆర్టికల్ 370 ఆయన సవరించాడు. సో ఇప్పుడు వీళ్ళు సవరిస్తే వీళ్ళకి ఎందుకు బాధ వచ్చింది? సో ఇవంతా కూడా ఏంటంటే ఇది కంప్లీట్ గా ఒక పాత ఒక డైనోసార్ శకం వెళ్ళిపోయింది, కంప్లీట్ ఒక చెత్త విధానం అంతా వెళ్ళిపోయింది. ఒక నూతన శకం, నూతన అధ్యాయం అన్నది మన భారత చరిత్రలో మొదలవుతుంది. కాబట్టి వీళ్ళకి అది తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కాలం చెల్లిపోయింది, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ తిరుపతిరావు గారు, ఇక్కడ కేవలం ఆర్టికల్ 370కి సంబంధించిన అంశమే కాదు, జస్ట్ 2-3 రోజుల క్రితమే పార్లమెంట్ సాక్షిగా 24 కాన్స్టిట్యుయెన్సీస్, ఏవైతే 24 సీట్లు పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ఉన్న వాటిని రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము. అండ్ యూనియన్ మినిస్టర్ అమిత్ షా గారు చాలా స్పష్టంగా క్యూకీ ఓ హమారా హై, పిఓ పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం అది మాది అని మరొకసారి పునరుద్ఘాటించడము జరిగింది. అండ్ అంతేకాదు మనము ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఆర్టికల్ 370 అయిన వెంటనే ముళ్ళ కంచెల మధ్య కశ్మీరం అని అట్లా ఇట్లా అని చాలా వరకు రిపోర్ట్ చేస్తూ కొంతమంది వాళ్ళ ఛానళ్ళ ద్వారా ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేశారు. బట్ ఈరోజు చూస్తే మొన్నటికి మొన్న G20 సమావేశాలు నిర్వహించే స్థాయికి భారత ప్రభుత్వం అక్కడున్న పరిస్థితిని మార్చింది. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో POJK స్వాధీనం అనే ఒక కాన్సెప్ట్, దాని గురించి కూడా ఒక విపరీతమైనటువంటి చర్చ కూడా మొదలైన టైంలో ఆ 24 సీట్లని రిజర్వ్ చేస్తూ భారత పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవడము, ఇంకొక వైపు POJKకి సంబంధించి అది మనది అని చెప్పడము, గతంలో రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి కూడా చెప్పడము, అండ్ త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి మేము తీసుకొస్తామని చెప్పడము, ఇవన్నీ మనం గత 2-3 సంవత్సరాల్లో మనం వింటూనే ఉన్నాం రోజు రోజుకు. సో POJKకి సంబంధించినటువంటి అడుగులు కూడా పడుతున్నాయి అనే విధంగా సంకేతాలు ఉన్న టైంలో తిరుపతిరావు గారు, మీ విశ్లేషణ ఏమైనా ఉందా? ఫ్యూచర్ని ఏమైనా ఫోర్కాస్ట్ చేయొచ్చా? దాంతో మనం కంక్లూడ్ చేద్దాం. POJK భారతదేశంలో భాగం అనేది అది ముందు చెప్తున్నారు. పివి నరసింహారావు గారు మనకు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే పార్లమెంట్ లో యునానిమస్ గా రెజల్యూషన్ పాస్ చేశారు. POJK ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా అనేది. దాని తర్వాత ఈ మధ్య కాలంలో పదే ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా చెప్తా ఉన్నారు POJK ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీరు అన్నట్టు మిలిటరీ కానీ నేవీ కానీ ప్రతి ఒక్కరు. ఇంకొక కొత్త డెవలప్మెంట్ ఈ మధ్య బాగా అయింది అంటే POJK లో ఉన్న వాళ్ళే మేము భారతదేశంలో కలిసిపోతామని వాళ్ళు ఉన్నారు. అక్కడ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఇప్పుడు బాగా అనుకూలమైన పరిస్థితులు వస్తా ఉన్నాయి మనకు. ఈ POJK పార్ట్ ఆఫ్ ద ఇండియా అవడానికి బహుశా మనం త్వరలోనే చూస్తాం అనుకుంటా. సిచ్యువేషన్ అంతర్జాతీయంగా భారతదేశానికి చాలా ప్రాముఖ్యత పెరిగింది. ఏది ముఖ్యమైన విషయమైనా కూడా భారతదేశం దాంట్లో పాత్ర లేకుండా ఇది జరగని పరిస్థితి వచ్చేసింది. ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా భారతదేశం బాగా బలిష్టంగా అవుతుంది. ఇట్ ఈస్ డెవలప్, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. సో ఎవరైనా కాదని అనడం కష్టము. పాకిస్తాన్ పరిస్థితి ఏమో మరి అధ్వానంగా అయిపోతా ఉంది. అధ్వానంగా అయిపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో చైనా కూడా పాకిస్తాన్ కాపాడలేదు. అయిపోతుంది. ఓకే, అతి త్వరలోనే మనం చూడొచ్చు అంటారు? త్వరలోనే చూడొచ్చు. దానికి నేను అనుకుంటా దానికి ప్రిపరేషన్ లేకుండానే వీళ్ళు మాట్లాడరు. ఇలా దానికి అంతా ప్రిపరేషన్ కూడా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎటువంటి ప్రిపరేషన్ సార్? సో మిలిటరీ పరంగా కావచ్చు, స్ట్రాటజిక్ గా కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు. ఒకటేమో సర్కమ్స్టాన్సెస్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే పాకిస్తానే స్వచ్ఛందంగా వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది ఆ ప్రాంతాన్ని. మనకు అక్కడ ప్రజలంతా కోరుకుంటున్నారు కాబట్టి. తర్వాత అంతర్జాతీయంగా కూడా మనకు అన్ని అమెరికా కానీ అందరూ కూడా మనకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఎందుకంటే మన ఎకనామిక్ గా మన మీద చాలా మంది రిలేషన్స్ పెట్టుకుంటున్నారు, మన డిపెండెంట్ అవుతున్నారు. సో ఇంటర్నేషనల్ సపోర్ట్ వస్తుంది. కాశ్మీర్ కూడా ఇంకా పాకిస్తాన్ కూడా గత్యంతరం లేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. అక్కడ ప్రజలు మేము కలిసిపోతామని అంటున్నారు కాబట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ లోనే అది ఇంటిగ్రేట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే,
నిజంగా ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం సార్. అండ్ చివరిగా విజయ్ రైనాజీ, what are your closing remarks on this aspect? Actually, everybody is expecting that, everybody is wishing to restore all the Kashmiri Pandits in Kashmir Valley. So, I mean, I wish that that day will come very soon, actually. Can you please give us any closing remarks on this aspect? See, Justice Kaul has already made a remark in his judgment that reconciliation of truth. What is that? See, these people, Kashmiri politicians, when Bitta Karate and people like Yasin Malik, they killed Kashmiri Pandits in the broad daylight. Indian Air Force people they killed, and they were roaming free. What this Mehbooba Mufti and Umar Abdullah are telling today, Abdullahs and Muftis, they are protecting them actually. See, they kill people and then they are not convicted for 30 years. Can you believe this? This will happen in an independent India which has a constitution, which has a judiciary. So Justice Kaul has clearly mentioned that reconciliation of truth should happen. And when these people were put behind the bars, when this current government had courage to do that, that's the reason they were letting. Now these politicians, Kashmir politicians, Muftis and Abdullahs, they are again inciting people. My concluding remarks is for the Kashmiri Muslim youth, whether they want to go with Abdullahs and Muftis or they want to reconcile with India. That's my concluding remark. It's up to them. If they go with India, they'll be part of India, they'll be happy. They have seen pre-370 what has happened to them. Around 50,000 people got killed. Whether this way or that way, they became militants, they picked guns. It's up to them to decide. There is nothing that India can do more than this. They had 370, which was guaranteed by Nehruji. What they achieved? They achieved killings. They achieved nothing. They didn't achieve freedom. They didn't achieve Pakistan. So it's up to them. My last message is for Kashmiri youth. They should reconcile with this. The way that IS officer has said to them that this is put the 370 in the dustbin and move forward. Yes. That's the message that I want to give to the Kashmiri youth on this occasion when Supreme Court has already taken a stand that central government with due diligence. It's not that central government has removed or amended the Article 370 with just inkling of an eye because they came into the power. It's not like that. As I mentioned earlier, that Rajiv Gandhi was also given the proposal that this should be removed. This is an aberration. So this is just a coincidence that this government had courage to do it. No other government has done it before. So this was an aberration. So this is one nation, one flag, one Vande Mataram. So I would advise, rather I won't like to advise, but I'm not a big person like who would advise. But I would like to convey to my fellow colleagues in Kashmir, especially the Kashmiri youth, that embrace it, embrace the decision and move forward. Right. We are with you, we'll take care of you. Don't worry. You have believed your politicians for 70 years. Believe the Indians. Yes. You see the change. Yes. They're already believing, sir. They're already believing. I want to read one tweet from Javed Beg, who resides in Kashmir Valley and who is revoking the cave of Abhinava Gupta. Okay, so I'm just reading his tweet, Javed Beg's tweet. Congratulations to all. The Honorable Supreme Court of India upholds validity of abrogation of Article 370 of Constitution of India, thereby putting permanent stamp on constitutional integration of Jammu and Kashmir with the Union of India. Great news and a day of celebration. And he holds his Indian tricolor flag and he's celebrating this wonderful moment. And thank you very much, Vijay Ranaji and Tirupati Rao garu. Last remarks మీరు ఏమైనా చెప్తారా తిరుపతి రావు గారు? Is there anything specific? Sir?
అంటే అందరికీ శుభాకాంక్షలు చెప్పడమేనండి. Yes. లాస్ట్ రిమార్క్ అంటే బంగ్లాదేశ్ ఎట్లా ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎట్లా క్రియేట్ అయిపోయిందో సార్ ఇక్కడ సపరేట్ కంట్రీ కాదు, అది వైబుల్ కాదు కాబట్టి ఇక్కడ కూడా అలాగే ప్రాసెస్ అవుతుంది కాబట్టి అవుతుంది, ఇండియాలో ఇంటిగ్రేట్ అయిపోతుంది. అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇండియా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, ఆ ప్రాంతం ఆటోమేటిక్ గా మన దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇది రిపీట్ ప్రాసెస్ అవుతుందండి పాకిస్తాన్. రైట్ సార్, రైట్ సార్, రైట్. గిరిధర్ గారు మీరు కూడా లాస్ట్ కంక్లూడింగ్ రిమార్క్స్ ఏమైనా చెప్తారా సార్? అండ్ పిఓజేకే స్వాధీనానికి సంబంధించి కూడా మొన్ననే అంటే 24 సీట్లని రిజర్వ్ చేస్తూ పార్లమెంట్లో అమిత్ షా గారి ప్రసంగం మీరు వినే ఉంటారు. అండ్ ఓ హమారీ హై అని చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో చెప్పారు, మళ్ళీ మొన్న చెప్పారు. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఈవెన్ త్రివిధ దళాలకు సంబంధించిన వాయిస్ అలాగే ఉంది, రక్షణ శాఖ మంత్రి వాయిస్ అలాగే ఉంది. రాబోయే రోజుల్లో ఈ స్టెప్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయా? కంక్లూజన్ ఏంటి? తప్పకుండా మనం యాక్చువల్ గా నేషనలిస్ట్ హబ్ లో మనం ఆపరేషన్ శారదా అని ప్రోగ్రామ్స్ కూడా చేసాం మనము. దీని ఇంటగ్రేషన్ అన్నది మనం చాలా కష్టం మీద చేయవలసినటువంటి విషయం. ఇది 70-75 ఏళ్ల రావణ కాష్టాన్ని మనం ఓవర్ నైట్ అయితే దాన్ని మార్చలేం కదా, టైం పడుతుంది దానికి. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఇప్పుడు సడన్ గా భారతదేశం గుర్తొచ్చింది, కానీ ఇంతకాలం అక్కడ భారత వ్యతిరేక గాలులు చాలా వీచినాయి. జమ్మూ కాశ్మీర్ లో మహారాజు ఉన్నప్పుడే అక్కడ ఎదురుగా వచ్చిన విషయం మనకు తెలుసు. అక్కడ గన్సారా సింగ్ ని చంపేసి వాళ్ళు అక్కడ స్వాధీనం చేసుకున్న కథలు అన్ని మనం ఇప్పుడు మళ్ళీ తెలిసిన విషయాలు అవి. కానీ ఆ ప్రాంతం అంతా కూడాను క్రమేపీ వాళ్ళ తప్పిదాలు తెలుసుకున్నంత మాత్రాన వాళ్ళలో ఆ రాడికలైజేషన్ పోయిందని మనం అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఆ ఇంటిగ్రేషన్ కావాల్సినటువంటి చర్యలు మనం ముందస్తుగానే చేయాలి, చాలా చేయాలి. ఈ 24 మందిని బహుశా కొంతకాలం వరకు నామినేట్ చేసేటువంటి చట్టం కూడా మనం తీసుకురావాల్సి వస్తుంది. సంఘ సెటింగ్ కావచ్చు, లేకపోతే మనకు అమ్జద్ అయూబ్ మిర్జా కావచ్చు, ఇటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ భారతదేశం కావాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళకు మనం న్యాయం ఇచ్చే దిశగా మనం చేయాలి. అలాగే అక్కడ కొంతమంది వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే కనుక మోదీ గారికి మేము కంప్లైంట్ చేస్తామని వాళ్ళు చెప్పడం మనం విన్నాం. అటువంటి వాళ్ళకందరూ కూడా రక్షణ కలిగించే దిశగా మనం బావులు కలపాలి. భారతదేశంలో రావాలి అనుకుంటున్న వాళ్ళకి మనం వెసులుబాటు కలిగించాలి. ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రాసెస్ ప్రకారం, ఇప్పుడు ఉన్నటువంటి పాలసీస్ ప్రకారము పిఓజేకేలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భారతదేశంలోకి రాలేరు. ఒకవేళ పొరపాటు వస్తే వాళ్ళని మళ్ళీ పాకిస్తానీ రేంజర్స్ మనం అప్పచెప్తున్నాం. అటువంటివన్నీ కూడా క్రమేపీ మార్చుకోవాలి. అలాగే మనం ఆపరేషన్ శారదాలో చెప్పిన విషయంగా మన అడ్మినిస్ట్రేటివ్ స్టెప్స్, లీగల్ స్టెప్స్, ఇంటర్నేషనల్ స్టెప్స్ ఇవన్నీ కూడాను ఎకనామిక్ పరంగా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావడం నాటి చాలా స్టెప్స్ చేయాలి. ఇది ఆరంభమే కానీ ఇది అంతం కాదు. ఇది ఇంకా చాలా కాలం పడుతుంది మనకు దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి. వచ్చిన తర్వాత కూడా బహుశా ఒక 10-15 సంవత్సరాలు మనకు డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ ఇంటిగ్రేట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అంత సాఫీగా జరగలేదు. ఈస్ట్ జర్మన్ అండర్ డెవలప్డ్ గా ఉండడంతో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు వాళ్ళు. రైట్. కాబట్టి అవి రాకుండా మనం బహుశా అక్కడ స్పెషల్ పవర్స్ పెట్టేదో చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఆర్టికల్ 370 భూస్థాపితం అయిపోయింది కాబట్టి మనం ముందు పిఓజేకేని, గిల్గిట్ బాల్టిస్తాన్ ని, అలాగే చిత్రాల గురించి అసలు అందరూ మర్చిపోయారు. చిత్రాలు కూడా మనది, చిత్రాలు కూడా మనం క్లీన్ చేయడం మొదలు పెట్టాలి. ఇవన్నీ కూడాను క్రమేపీ భారతదేశంలో విలీనమయ్యి వాటి యొక్క పరిస్థితులను చక్కబెట్టి అక్కడున్న రాడికలైజేషన్ తగ్గించి ఒక భవ్యమైన భారతదేశాన్ని నిర్మించే దిశగా పరమేశ్వరుడు అలాగే మనకు అమ్మవారు శారదామాత కూడా మనందరినీ కూడా ఆశీర్వదించాలి, మనం ప్రార్థిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు, విజయ్ రైనా గారు అండ్ తిరుపతిరావు గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. అండ్ నేను నా కంక్లూజన్ కంటే కూడా కశ్మీర్కి సంబంధించినటువంటి నేషనలిస్టులు ఎవరైతే భారతదేశంలో అంతర్భాగంగా ఉంటూ భారతదేశపు వైభవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళ వాయిస్ నుంచి వచ్చినటువంటి, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వచ్చినవే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలామంది దీని గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అమ్జద్ అయూబ్ మిర్జా, ఇందాక వారి గురించి చెప్పారు, పిఓజేకి సంబంధించినటువంటి వ్యక్తి అమ్జద్ అయూబ్ మిర్జా దగ్గర నుంచి షిరాజ్ జమాన్ అనే వ్యక్తి కావచ్చు, మెహరాజ్ మాలిక్ కావచ్చు, మేము నేషనలిస్ట్ హబ్ తరపున వెళ్ళి ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తులు కశ్మీర్ లోయలో చాలామంది ఉన్నారు. భారతదేశంలో విలీనమైనందుకు సంతోషపడుతున్న వాళ్ళు, అంటే ఆర్టికల్ 370 లేకుండా ఉన్నందుకు, నిజానికి గుప్కర్ వ్యాలీని లోపల వాళ్ళ అరాచకాలు, వాళ్ళ ఆగడాల్ని కట్టడి చేసినందుకు సంతోషపడుతూ సెలబ్రేట్ చేసుకుంటున్న అనేక మంది యువతరం జమ్మూ కాశ్మీర్లో కనబడుతోంది. షిరాజ్ జమాన్ అనే ఒక వ్యక్తి ఆల్రెడీ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన ఒక ట్వీట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
ఇచ్చారు. అదేంటే డోంట్ లిజన్ టు వాట్ దే సే, గో అండ్ సీ కశ్మీర్ అని ఆయన చెప్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ కూర్చొని కశ్మీర్ తగలబడుతోందని, కశ్మీర్లో ముళ్ళ కంచెల మధ్య ఉందని, కశ్మీర్లో అరాచకాలు జరుగుతున్నాయని, ఇంకేదో అని మాట్లాడకుండా, ఎవరైనా అలా మాట్లాడితే వాళ్ళ మాటలు వినకుండా వెళ్ళి స్వయంగా కాశ్మీర్ని చూడండి. అప్పుడు కాశ్మీర్ ఏంటో తెలుస్తుంది. ఐ విష్ కాశ్మీర్కి, లదాఖ్కి లేదా జమ్మూకి, ఆ ప్రాంతాలకి మనం వెళ్ళాలి. ఎంత ఎక్కువగా వెళితే అంత ఎక్కువగా ఆ ప్రాంతం మనం ఓన్ చేసుకున్నట్టు అవుతుంది. అక్కడ ఉన్న ప్రజలు మనల్ని ఓన్ చేసుకుంటారు. ద్వారా భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. అండ్ ఎస్, పీఓజేకే త్వరలోనే పక్కాగా భారతదేశంలో విలీనం అయ్యే రోజు అతి త్వరలోనే వస్తుందని, రావాలని, దానికి ఆ మహాకాలుడి ఆశీర్వాదం ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ చర్చను ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. My idea of India, Satyamev Jayate. My idea of India, Vasudhaiv Kutumbakam. My idea of India,